హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ ఈవినింగ్ స్నాక్ అండి. ఆలూ బోండా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టపడిన రెసిపీ అనమాట. ముందుగా వీడియో చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా శనగపిండి తీసుకోవాలండి. ఒక కప్పు శనగపిండి, తర్వాత అరకప్పు వరిపిండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్టు, కొద్దిగా పావు టీ స్పూన్ కారము, అలాగే ఒక అర టీ స్పూన్ వామండి. కొద్దిగా నలిపి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. వామ్ వేయడం వల్ల మనకి ఈవినింగ్ స్నాక్ కాబట్టి పొట్ట గట్టిగా ఉండకుండా డైజెషన్ అవుతుందండి. ఇప్పుడు అందులో మొత్తం అంతా కలుపుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఉండలు లేకుండా చూసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా దీంతో కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుందండి. ఇదిగో ఇలా కలిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పలుచగా కాదు, మరీ ఎక్కువ గట్టిగా కాకుండా అలా ఉండాలి. తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలండి. నేను 3 బంగాళదుంపలు తీసుకొని ఇలా అనమాట చేతితోటే మెదుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు తగిలేటట్టుగా మెదుపుకోవాలి. చూసారా, ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ధనియాలు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కళాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్ది మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, ధనియాలు అవి వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు వేగింది కదా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పాయ ఉల్లిపాయ ఇలా వేసుకొని మరీ ఎక్కువ వేగనివ్వకండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత బంగాళదుంపలు చిదుపుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, కారము, అలాగే చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలి. కారము మనం కారం తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఒక అర టీ స్పూన్ కారం వేసాను. మిగతావన్నీ పావు టీ స్పూన్ వేసాను. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మనం బంగాళదుంప కర్రీ ఉండిపోద్ది కదా, ఒక్కొక్కసారి ఇలా ఫ్రై చేసిన కర్రీ ఉండిపోద్దా, దాంతో కూడా ఆలూ బోండా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగున్నాయి. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండి, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. చూడండి, ఇలా ముద్దలాగా అయిపోతే చాలు. మనకి ఉండలు చుట్టుకోవడానికి వస్తుంది. కొద్దిగా ఏమాత్రం వాటర్గా ఉన్నది అనుకుంటే అందులో కొద్దిగా శనగపిండి వేయండి. శనగపిండి వేస్తే చిక్కబడిపోద్ది అనమాట. చూసారు కదా, కొద్దిగా చల్లారినాక ఇంకా ఉండలు చుట్టుకోవాలండి. మనకు తెలుసు కదా, ఆలూ బోండా సైజు ఉండలు పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే చిన్న సైజు చేస్తున్నానండి. ఇలా అన్నీ చుట్టుకోవాలి. ఈ సైజులో చుట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం శనగపిండి కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు తీసి అందులో కొద్దిగా తిన్న సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా అంటారు కదా, అది పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూసారు కదా, మనకి ఇలా బొండాలకి ఆలూ బొండా వేయడానికి పైన లేయర్ ఎలా ఉండాలన్నమాట. మనకి ఆయిల్ మరిగిందో లేదో చూద్దాం.
ఆయిల్ మరిగిందండి. మరి ఎక్కువ హైలో పెట్టుకోకుండా మంట కొద్దిగా తగ్గించి ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఎందుకంటే వేయగానే మాడిపోతాయి కదా, అందుకని మీడియంలో పెట్టుకోండి. కొద్దిగా పెట్టుకొని మళ్ళీ హైలో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండ మనం శనగపిండి రెడీ చేసుకున్నాం కదా, ఆ తోపులో ముంచుకోవాలి. చూసారు కదా, ఇలా ముంచుకొని వేసుకొని ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. స్పూన్తో కూడా వేసుకోవచ్చండి, స్పూన్తో తీసి వేసుకోవచ్చు. నేను చేతితోటి వేసేస్తున్నాను అన్నీ. వేసిన వెంటనే కలపకుండా మనం వేసినట్టు అలా పైకి తేలుతుంటాయి అన్నమాట. అప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని తిరిగేస్తూ ఉండాలి. చూసారా అన్నీ పైకి ఎలా వచ్చేసాయో. మనకి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. ఇలాగ చక్కగా వచ్చేసాయి, పైకి అన్నీ తేలిపోయి. చూసారా పిండి అది కరెక్ట్గా మనం బాగా కలుపుకున్నట్టు. ఇప్పుడు ఇలా గరిటతో కలిపి సమానంగా వేగుతాయి. మనకి మీడియంలోనే ఉంచుకోండి, మళ్ళీ హైలో పెడితే మనకి పైన శనగపిండిది ఉడకాలి కదా, అందుకు తొందరగా మాడిపోతుంది అన్నమాట. ఇలా మీడియంలో పెట్టి అలా కాస్త వేగనివ్వండి. చక్కగా మొత్తం ఒకే కలర్లో వేగుతుంది, అప్పుడు తీసేసుకోవడమే. చూడండి మనవి ఇంకా ఏగిపోయండి. ఆలు బోండా రెడీ. చూడండి ఎంత ఎమ్మిగా చాలా బాగున్నాయి కదా. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి కానీ కాలేజీల నుంచి కానీ వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టేయండి, ఎంత హ్యాపీ అయిపోతారో. మా పిల్లలకైతే పిచ్చండి, సాయంత్రం పూట ఏదో ఒకటి ఉండాలి. చూసారు కదా, ఇంకా అన్నీ అలాగే వేపుకొని తీసేసుకోవడమే. దానికి చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదంటే టమాటా కచప్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట అయినా బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. అలా మీడియంకి హైలోకి పెట్టుకొని అన్నీ వేపుకోవాలండి. చూసారా సింపుల్గా ఈజీగా ఎంత బాగా అయిపోయిందో. మనకి అప్పుడప్పుడు ఆలు కర్రీ చేస్తాం కదా, ఫ్రై కర్రీ ఒక్కోసారి ఉండిపోద్ది, దాంతో కూడా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది, ఈజీ అయిపోద్ది, ఇంకా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆలు బజ్జీ రెడీ అయిపోయింది, అదే ఆలు బోండా రెడీ అయిపోయి. చూసారా ఇంక ఇలా రెడీ చేసి టేబుల్ మీద పెట్టేస్తే పిల్లలు రాగానే ఇది కనబడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే వేరు. ఏదో ఒక స్నాక్ ఉంటే బాగుంటుంది కదా పిల్లలకి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగున్నాయో, స్మూత్గా అలా నోట్లో పెడితే కరిగిపోయి వెళ్ళిపోతాయండి, అంత బాగున్నాయి. తప్పకుండా మీరు చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తాం.